నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఢిల్లీలో జగన్ దూత, అసలు ఢిల్లీలో జగన్ దూత ఏం చేస్తున్నాడు, దేనికోసం వెళ్ళారు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీలో జగన్ దూత అంటే ఢిల్లీలో జగన్ దూత అసలు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఎవరిని కలవబోతున్నారు అసలు? అంటే సహజంగానే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరిపి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రాజ్యసభలో ఎప్పుడు ఇలా సభ్యుల అవసరం వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగానే మలుచుకుంటూ వాళ్ళకు అనుకూలంగానే ఓట్లు ఇస్తూ ఇప్పుడు దాకా ఆయన నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల క్షేత్రంలో పాల్గొనబోతున్నాయి. ఇవి మూడు ముందుగా జనసేన తెలుగుదేశం పార్టీని విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు. సరే, అది సఫలం కాలేదు. వాళ్ళిద్దరూ చాలా బలంగా కలిసిపోయారు. కనీసం భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలవకుండా చేయడాలని విశ్వ ప్రయత్నం కూడా చేశారు. అది కూడా విఫలమయ్యారు. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చారు, చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి బొప్పూడిలో భారీ సభలో పాల్గొన్నారు, వెళ్ళారు. కొంచెం ఆనందపడ్డారు, ఎందుకంటే వాళ్ళు విమర్శించలేదు అని. అంటే ఇంకా మా మీద ప్రేమ ఉంది, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పని వాళ్ళు ఊహించుకొని ఉంటారు. కానీ ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి చర్యలతోటి 5 ముగ్గురేమో ఐఏఎస్ అధికారులు, 6 ఐపీఎస్ అధికారులు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత ఒకంత భయం మొదలయ్యి ఉంటుంది సహజంగానే. కాబట్టి దాన్ని ఏదో విధంగా గతంలో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని కేంద్ర పెద్దల దగ్గర మళ్ళీ మంచి మార్కులు సంపాదించుకోవడం కోసం అతని ప్రయత్నం అతను చేస్తాడు. అది తప్పు కూడా పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పొత్తు ధర్మాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయాల్సిన అవసరం లేదు. వ్యవస్థల్ని వాటి పని వాడు చేసుకుంటూ సక్రమంగా ముందుకు తీసుకెళ్తే చాలు. ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు 9 మంది అధికారుల్ని విధుల నుంచి తప్పించలేదు. దీంట్లో కూడా అక్షరక్రమంలోనే కాకుండా అధికారులు తప్పులు చేశారు, వాళ్ళని తప్పించారనే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉంది. అందుట్లో కూడా ఎలాంటి సందేహం ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటిదే కనుక కొనసాగించి జరుగుతూ ఉంటే వాలంటీర్లను ఆపేయమన్నారు. వాలంటీర్లు విధుల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రచార కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఇలా సహకరిస్తే వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దూరం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు. ఇంకేముందో వాళ్ళకి? జనం లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు దూరం అయిపోతున్నారు. ఏం చేయాలో కోల్పోని పరిస్థితి. దింపుడు కళ్ళ ఆశయంలాగా చివరికి ఢిల్లీలో వెళ్ళి ఇది చేయాలనుకుంటున్నారని చెప్పని మనకు అందుతున్న వార్తలు అవి కూడా విజయవంతం అవుతాయి అని అయితే నేనైతే భావించట్లేదు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్, మొన్నటి వరకు చూసుకుంటే అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా చూసాం, కానీ దగ్ధం చేయడమే కానీ అక్కడ హత్యలు చేయడమే కానీ అప్పుడు ఆ టైంలో ఇట్లా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సడన్గా ఈ బదిలీలు చేయడం ఇవన్నీ చూస్తుంటే మరి నిజంగానే ఇది ముందు వరకు వెళ్తుంది, ముందు కూడా ఇట్లానే కఠిన చర్యలు ఉంటాయి అనుకోవాలా, లేకపోతే జనాల్ని నమ్మించడానికి మాత్రమే ఇది ఇప్పుడు ఇట్లా చూపెడుతున్నారు అనుకోవాలా? నేను మన గతంలోనే మాట్లాడినప్పుడే ఏప్రిల్ 5వ తారీఖు నుంచి చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా చెప్పాను. నాకు ఇంకో అనుకున్న దానికంటే 2 రోజుల ముందే మొదలైంది, 3 రోజుల ముందే మొదలైంది. ఇవి కొనసాగిస్తాయి, ఎందుకంటే జరుగుతున్నవన్నీ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. అలాగే పింఛన్లకు సంబంధించింది కూడా వీళ్ళు ఆడుతున్న నాటకం కూడా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. కాబట్టి వీళ్ళతోటే కాకుండా డీజీపీ గారు, సిఎస్ గారు, చాలామంది జిల్లా ప్రధానాధికారులు అంటే కలెక్టర్లు, వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇది దీంతోటే ఆగదు, ఇంకా కొనసాగింపు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొమ్ముగాసి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరి మీద కూడా
వాళ్ళు తీవ్రమైన చర్యలు తీసుకుంటారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి పైనే నెపం అంటే నెట్టేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు వల్లనే ఇప్పుడు మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కానీ ఖజానాలో డబ్బులు లేవన్న సంగతి మాత్రం ప్రజలు తెలుసుకోలేరని అనుకుంటున్నారా మరి తను? వర్షాలు పడకపోయినా చంద్రబాబు నాయుడు గారి దేని కారణమైనా కూడా చంద్రబాబు నాయుడు అంటారా? అంటే రేపటి రోజున అక్కడ ఎవరికైనా ఏదైనా అయినా కూడా చంద్రబాబు నాయుడు వల్లనే ఇలా మీకు అయిందని చెప్తారా? శవరాజకీయాలు మళ్ళీ వీళ్ళ వల్లే చనిపోయారు వృద్ధులు అని చెప్పని ఈ పింఛన్కు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏదొచ్చినా సరే శవాలు కావచ్చు, లేకపోతే రాజకీయానికి సంబంధించింది కావచ్చు, ఏదొచ్చినా తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో వాళ్ళు సిద్ధహస్తులు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ల వల్ల వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు కదా. అంటే వాళ్ళకన్నిటికీ సకాలంలో వెళ్ళిపోతున్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ ప్రక్రియ ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళకు అనుకూలంగా ప్రజల యొక్క సమాచారాన్ని గుట్టుముట్లన్నీ తెలుసుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం మాత్రమే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అది విజయవంతంగా ఇప్పటివరకు పూర్తయిపోయింది. ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఎదురు దెబ్బలు జరుగుతున్న ఈ తరుణంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ అయిపోయినాయి, వాళ్ళ ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది రెండు విషయాలు. ఒకటి, అందరికీ ఇవ్వాల్సిన ప్రక్రియ ప్రకారం బిల్లులు వెళ్ళిపోయినాయా, లేదు అలా కాకుండా కొంతమందికి గుత్తేదారులకి వాళ్ళకి ఇచ్చారా అంటే నిరంతరంగా జరిగేదానికి వెళ్ళిపోతే తప్పు పట్టాల్సిన పని లేదు, నెలవారీ దేనికి వెళ్ళాలనే దానికి. అలా కాకుండా ఇలా చేశారు అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ సాక్షి దినపత్రికలోనే 28వ తారీఖు నాడు 3వ తారీఖు మాత్రమే అందరికీ పింఛన్లు వస్తాయని చెప్పని రాయించుకోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఆదివారం నాడు బ్యాంకులు పనిచేసినాయి, శనివారం నాడు ఆదివారం నాడు డబ్బులు చేతిలో పెట్టుకొని 1వ తారీఖు నాడు ఇవ్వచ్చు. దానికి గ్రామీణాభివృద్ధి దీనికి సంబంధించినటువంటి అధికారి ఆయన అలా కాదు, అందజేసే అవకాశం ఉండా కూడా అందజేయకుండా వాళ్ళు చేశారు కావాలని. ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని నెట్టారు. విజయవంతంగానే వాళ్ళ పని పూర్తయింది అయితే నేను భావిస్తున్నాను. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వెనకబడ్డాయని అయితే నేను భావిస్తున్నాను. అంటే దీనివల్ల ఇప్పుడు నష్టం చేకూరేది కూటమికి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయిందంటారు. ప్లస్ అయితే కాదు కానీ ఎంతో కొంత వీళ్ళ మీద నెపం వేయడానికి అవకాశం కలిగిద్ది. ఇప్పుడు వీళ్ళకి గ్రామ స్థాయిలో నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి వివరిస్తారు కూడా రేపటి నుంచి. అది 1వ తారీఖు నాడు రాని సమయంలోనే వీళ్ళు వెళ్ళి చెప్పాలి, ఇలా జరుగుతుంది ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పగలగాల. అలా చెప్పడంలో కొంచెం వెనకబడ్డారంది అనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. అంటే ఇదంతా మరి ప్రజలు గ్రహించట్లేదు అంటారా సార్? మరి తెలియకుండా ఎట్లా ఉంటుందండి, తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందుట్లో ఇందాక నేను ఒక మహిళ మాట్లాడేది చూశాను. 13 నెలల నుంచి 14 నెలల నుంచి ఆమెకు పింఛన్ రాకుండా ఆపేశారంట. 13 నెలల నుంచి ఆమె శాసనసభ్యుడిని కూడా బండబూతులు తిడుతోంది. అంటే ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కాబట్టి ప్రతి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సరైన సమయంలో వాస్తవాలు ప్రజలకు చెప్పే విధంగా వాళ్ళ శ్రేణుల్ని ప్రజల మధ్యకి పంపించాలి. వరకు మీటింగ్లో చెబితే కుదరదు, ప్రజల మధ్యకి నిస్సందేహంగా వెళ్ళాలా. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ ముసలా వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వికలాంగులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎందుకు రావట్లేదు, ఏం జరిగిందని చెప్తే దీనికి పరిష్కారం దొరికిద్దని అయితే నేను భావిస్తున్నాను.